సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి మంగళవారం అప్పు దాటానికి తప్పితే దేనికి పనికి రావట్లేదని చెప్పి ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఒక శక్తివంతమైన నాయకులు దొరికారు. ఎవరెవరంటే ఒక నరేంద్ర మోడీ గారు, ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన నారా లోకేష్ గారు చక్కగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఎంతో చక్కగా మనకి కేంద్రం కూడా సహకరిస్తుంది. డబుల్ ఇంజిన్ అంటారు దీన్ని. డబుల్ ఇంజిన్ అంటే డబుల్ ఇంజిన్ లాగా ఆంధ్రప్రదేశ్ కేంద్ర గవర్నమెంట్ ఒకరికొకరు సహకరించుకుంటే చాలా చక్కగా వెళ్తున్నారు. ఇవాళ చూడండి, ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు 10% పెరిగినాయండి. 10% పెరిగింది. ఎవరూ దీన్ని కించపరచాల్సినంత అవసరం లేదు. ప్రతి ఒక్క షాప్ కాడికి వెళ్ళి మీరు అడగండి. వ్యాపారాల గురించి కాదు, ముందులో అప్పులు అనేది రాష్ట్ర ప్రభుత్వం పదే అప్పులకి వెళ్తుంది. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించకుండా అప్పులు మాత్రమే చేస్తున్నారు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏంటి? ఏమి అప్పులు చేయట్లేదండి. ఇది అప్పులు అనరండి. అప్పులు అనరు. నువ్వు వెళ్ళేటప్పుడు చేసిన అప్పుకి దానికి వడ్డీ మినిమం 5,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ప్రతి నెల. 10,000 కోట్లు కాదు, 25,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. 25,000 కోట్లు పోగా మనకు వచ్చేదాన్ని ముందు నీ 25,000 కోట్లు కట్టాలి కదరా నాయన. దానికోసమే అప్పు తీసుకురావాల్సి వస్తుందిరా బాబా. నీ 25,000 కోట్లు అప్పు కోసమే అప్పు తేవాల్సి వస్తుంది. లేకపోతే అప్పు తీసుకొచ్చే పనే లేదు. రెవెన్యూ చూడు, వాళ్ళ జిఎస్టీ చూడు, ఎంత చక్కగా ఉందంటే ఎంత చక్కగా ఉందిరా నాయన. వ్యాపారాలు అలా పెరిగినాయి నాయన. అరే భూములు పెరిగినాయి, రైతులకు ఆనందంగా ఉండారు. ఎంతో ఆనందంగా ఉండారంటే ప్రజలు వాళ్ళ ముఖంలో చిరునవ్వుతూ ఉండారు ప్రజలు. ఎందుకంటే బాబు గారు కూడా ఎంతో చక్కగా కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు నిన్న నీతి ఆయోగ్లో కూర్చుంటే ఎంత చక్కగా వాళ్ళిద్దరూ మాట్లాడి నీతి ఆయోగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో చక్కగా ఒక 10 నిమిషాలు టైం ఎక్స్ట్రా ఇచ్చేందుకే అలిగెళ్ళిందామా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు శక్తివంతమైన నాయకుడు, ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న నాయకుడు ప్రపంచంలోనే. అట్లాంటి నాయకుడికి మనం ఇస్తే అవకాశం ఉంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని ఎంతో చక్కగా గౌరవించి నరేంద్ర మోడీ గారు ఆయనకి నీతి ఆయోగ్లో అంత ఇది ఇచ్చాడు. అంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆయన మాట్లాడమన్నాడు. ఇక్కడ ఇంకో విషయం కనుక తీసుకుంటే కనుక సంపద సృష్టించడానికి అసలు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంది? 50 రోజుల్లో అసలు కంపెనీలు తెచ్చే పరిస్థితి ఏం లేదు. అసలు 50 రోజుల్లో కంపెనీలు తేడానికి ప్రయత్నించకుండా ముఖ్యంగా మా మీద దాడులు తప్పితే ఏం చేయటం లేదు అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ కదా అన్న. ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి అన్న. ఇవాళ నువ్వు చేసిన మారణదాండ ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. ఇవన్నీ పక్కకు నెట్టుకుంటూ ప్రపంచ దేశాలు వెళ్ళి ఆయన ఎన్నో కంపెనీలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మారణకాండ ప్రపంచ దేశాల్లో నువ్వు చేసిన అరాచకము వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. వామ్మో వీడు మళ్ళీ వస్తే ఏమైపోతుందని ప్రజలు కూడా ఏంటంటే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే బాబు గారు వస్తేనే బాగుంటుందని. అది కాక ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి నిన్న టాటా, బాబూజీ వీళ్ళందరూ బిల్డర్లు ఏమన్నా కన్స్ట్రక్షన్కి వచ్చారు. టాటా వాళ్ళు కంపెనీలు పెట్టడానికి వచ్చారు. అశోక్ లైలాండ్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. టాటా మోటారు వీళ్ళందరూ చాలా వరకు చక్కగా ఆంధ్రప్రదేశ్ వైపు చక్కగా చూస్తున్నారు. కొన్ని వందల కంపెనీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాయి అంటే బాబు గారు ఉన్నారు. ఇంకా 10-15 ఏళ్ల దాకా వీళ్ళకి డోకలేదు. శత్రువులనే ఎదవులనే వాళ్ళు లేకుండా రాష్ట్రం ఆయనే డెవలప్ చేయగలడయ్యా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ మన లోకేష్ గారు కానీ మంచి తెలివిగల నాయకులు. వాళ్ళిద్దరి వల్ల రాష్ట్రం బాగుంటుంది, దేశాలు బాగుంటాయి. మన దేశంలో బాగుంటే ఆర్థిక గ్రోత్ అదే పెరిగిద్ది. మన సంపద ఎక్కడో ఉండదండి, మనమే సృష్టించుకోవాలి. నిన్న ఎంప్లాయీస్ చూసారండి, 15%, 16% నుంచి 25% చేశాడండి. సంపద లేకపోతే ఎలా చేస్తాడండి? మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఉండారండి. నా దగ్గర డబ్బులు ఉంటే కదా మా పిల్లగారికి ఒక చొక్కా కొనుక్కోమను, అయ్యా ఒక బుక్ కొనుక్కోమను, అయ్యా వెళ్ళి ఒక బైక్ కొనుక్కొచ్చుకోయా అని అనగలుగుతాం. సంపద లేకుండా ఏమిస్తాం మనం? అన్నీ ఉంటేనే ఇవ్వగలుగుతాం. ఏమి లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? సంపద సృష్టిస్తున్నాడు. రెవెన్యూ చూడమను, ఎక్కడో ఒక దానికి చూడు. ఈ నెలలో రెవెన్యూ చూడు ఎంత వచ్చిందో ఒక్కసారి ఆలోచించమను. సరే, ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక మరి మన కేంద్రం నుంచి వచ్చిన 15,000 కోట్లు కూడా అప్పైనది, అది కూడా తిరిగి కట్టాల్సిందే కదా అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? చక్కగా నిర్మలా సీతారామన్ ఆర్థిక శాస్త్రవేత్తలను కూర్చోబెట్టి ఏమని చెప్పింది?
ఇది మేము గ్రాండ్గా ఇస్తున్నాము. రాష్ట్రము గతంలో మేము ఇవ్వలేకపోయాం, ఇవాళ ఇస్తున్నాము, చక్కగా మీరు వాడుకోండి. మీకు ఎలాంటి ఇది అప్పు కాదు. మీ పోలవరానికి కూడా మీకు ఎంతైతే అంత మేము డబ్బులు ఇస్తాము. మీ రాజధాని డెవలప్కి రోడ్లు కానీ రైల్వే కానీ ఇవన్నీ నిన్న చూడండి, నిన్న ఎంత చక్కగా 2000 కోట్లు కూడా మళ్ళీ ఇచ్చింది. ఎందుకు తెలుసా? వెనకబడిన రాష్ట్రాల్లో వెనకబడిన మన జిల్లాలు ఉన్నాయి. వెనకబడిన జిల్లాలు కూడా మనకి నిన్న 1750 కోట్లు నిన్న రిలీజ్ చేశారండి. ఎందుకంటే అండి మంచి నాయకుడు ఉంటే అన్నీ అయ్యే వస్తాయండి. మనం ఉన్నానండి, ఒక మంచి వ్యాపారవేత్త ఉన్నాడండి, ఒక 10,000 కావాలన్నా, 10 లక్షలు కావాలన్నా, 20 లక్షలు కావాలన్నా అప్పు ఇవ్వగలం. ఒక ఎదవకి ఇస్తావా 10 రూపాయలు కూడా అప్పు ఇవ్వలేమండి. అట్టనే మన చంద్రబాబు నాయుడు గారు చూడంగానే పెట్టుబడులు అయ్యే వస్తాయి, వ్యాపారవేత్తలు అదే వస్తారు, అందరూ ఒకరికొకరు ఎందుకు వెళ్తారు, అదే కలిసిమెలిసి వ్యాపారాలు పెరుగుతాయి అని చెప్పేసి ఒకరికొకరు ఆలోచనలో పడిపోయారండి. సరే, ఇదంతా ఒక ఎత్తు. దానికి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఇచ్చిన హామీలు అమలు, సూపర్ 6 హామీలు అమలు పరచాలంటే భయం వేస్తుంది ఈ ఉన్న అప్పులు చూస్తే అనే మాట అయితే ఆయన అసెంబ్లీ సాక్షిగా అన్నారు కదా. మరి ఆ మాటని ఎలా చూడాలంటారు? నిజమేనండి, ఆయనకు నిజంగానే భయంగానే ఉంది. ఎందుకని అంటారంటే ఇతను చేసింది 2,50,000 కోట్లు అప్పు కాదండి, 9,75,000 కోట్లు నేను తేల్చిన ఇంకా లోతుంది. ఇంకా ఎంత ఉందో, 1,00,000 కోట్లు ఉందో ఎంత ఉందో, అప్పుడు 10,75,000 కోట్లు అయిందండి. ఈ 10,75,000 కోట్లు అన్ని రాష్ట్రాలు కూడా ఒక 7-8 రాష్ట్రాలు కలిసినంత అప్పు చేశాడండి మహానుభావుడు. ఇంత అప్పు ఏ రాష్ట్రం చేయదు, అసలు ఒక చిన్న దేశం కూడా చేయదండి. అంత అప్పు చేసి కూర్చున్నాడు. కాబట్టి ఆయనకి ఇది ఎలా నడపాలా, ఈయనకి వేసింది ముళ్ళబాట, పూలబాట కాదండి వేసింది, ఒక ముళ్ళబాట వేసి ఆ ముళ్ళబాట మీద ఆయన నడుపుతుంటే ఆ ముళ్ళబాటను చూసి ఏంది ఎలా నడపాలి, ఇది ఎలా పోవాలి అని ఆలోచన పడ్డాడు. ముందు వడ్డీలు కట్టాలండి 25,000 కోట్ల దాకా. ఇది ఏంటి, మనం ఎక్కడ అవుతుంది మరి సంక్షేమ పథకాలు అమలు చేయడం? ఈయనకి చేతవండి, సంపద అదే వస్తుందండి. లక్ష్మీ దేవి ఆయన చూస్తే వచ్చేసిద్దండి. ఆయన ఇంటికి అక్షయ పాత్రలాగా, అయ్యా నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు, నీ ఇంట్లో నేను ఉంటాను, నీకు ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను. కాకపోతే ఈ అప్పులకు వడ్డీల గురించి నువ్వు వడ్డీ కూడా కట్టుకో, నీకేమీ బాధ లేదు నాయన, చక్కగా నీకు నేను అక్షయ పాత్రలాగా. నీకు అసలు అక్షయ పాత్ర అని మీరు అంటున్నారు, అసలు ఏ విధంగా అమలు చేస్తారో అమలు చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చేతులు ఎత్తేశారు ఈ సంక్షేమ పథకాలపై అని చెప్పి ముఖ్యంగా విజయసాయి రెడ్డి కూడా మాట్లాడే పరిస్థితి అయితే వచ్చింది కదా. మరి వాడు ఒక ఎదవన్నారు, ఎదవ. ఇంత వయసులో కూడా ఆడపిల్లలకి చిన్నపిల్లలకి కడుపు చేసి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడో వాడు పక్కదారి పట్టడానికి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతాడు. ఈడు బతుకుచ్చాడా. ఇంకా ఆయన ఎన్ని చేశాడు తెలుసా? 4,000 ఇస్తానన్నాడు, 4,000 ప్లస్ 3,000, 7,000 ఇచ్చారు. ముసలోళ్ళు కానీ ఇంటి దగ్గర వాళ్ళు కానీ, అయ్యా మాకు ఇవాళ కొంతమంది నేను వెళ్తున్నాను అయ్యా రైతుల దగ్గరికి వెళ్తున్నారు, ఈ 7,000 రూపాయలు మాకు అంతకుముందు వ్యవసాయంలో నష్టం వచ్చింది, ఈ 7,000 వచ్చినాయి, ఈ 7,000 వ్యవసాయకి బలం కట్లు నేను విత్తనాలు తెచ్చుకున్నాం అయ్యా. కొంతమంది మేము చక్కగా చెప్పుకున్నారు నాతో, ఎందుకంటే కొన్ని లక్షల మంది రైతులు నాతో స్నేహితులు ఉన్నారు కాబట్టి ఆ 7,000 మా తాతయ్య వాళ్ళకి మేము ట్యాబ్లెట్స్ కానీ అయ్యాను కానీ మేము కష్టపడి ఆ ట్యాబ్లెట్స్కి వాళ్ళకి సరిపోతున్నాం 3,000 4,000. విజయసాయి రెడ్డి మాట్లాడుతున్న మాటలకి మీ సమాధానం ఏంటి? సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నాయుడు అప్పులే తెస్తున్నాడు, ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం ఆయన వల్ల కాకే, వాటి మీద ఏది నా వల్ల కాదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు అని చెప్పి విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. మరి వాడి చోట్ల వాళ్ళంతా అసత్యాలే మాట్లాడతారండి, నిజాలు మాట్లాడరు కదండి. వాళ్ళు అప్పులు తీసుకొస్తారండి. నువ్వు చేసిన అప్పుకి ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు 1 నెల 2 నెలలు 3 నెలలు తెచ్చుకోవద్దా? తెచ్చుకోకుండా ఎట్ట జరిగింది? నువ్వేమైనా పాతాళానికి దించావు? నువ్వేమైనా సంపద సృష్టించావా? సంపద సృష్టించకుండా నువ్వే ఒక లోతులో దించినోడివి. పిల్లల భవిష్యత్తు నాశనం చేసావు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం చేసావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తే ఇప్పుడు అప్పులు దాకా ఎట్ట తెస్తాడు? వచ్చి 1-2 నెలలోనే సంపద సృష్టించేస్తారా? మన పెళ్ళైతే మన అమ్మాయికి అయ్యా పిల్లలు కావాలంటే ఎమ్మడే పుడతారా? నీ అమ్మ సన్నాసిన, ఎంత సన్నాసుడురా నువ్వు నీ ఎంత ఎదవలేడురా. ఎందుకంటే నువ్వు చేసేవనంగా అందరికీ అయిద్దిరా నాయన. పిల్లలు కూడా పుట్టాలంటే 1 సంవత్సరం దాకా పట్టాలరా. అంతగానే రాష్ట్రం కూడా మీరు చేసిన నష్టానికి ఒక 6 నెలలు సంవత్సరం పట్టిద్దిరా నాయన. అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఎంప్లాయీస్కి కూడా కొద్ది గొప్ప డివిడెంట్ ఇచ్చాడు, నిన్న చక్కగా చేశాడు రా. మీరు ఇంకా మాటల యుద్ధం చేయవాకండి రా, మాటల యుద్ధం చేయకుండా ఆయనకి సహకరించండి రా. ఇంకా మీ బతుకులు చెడా. థ్యాంక్ యూ బాబా.